ఈ సందర్భం ఎందుకు వచ్చిందంటే, ఉపాసన విషయం వచ్చేసరికి కార్తీక మాసం ప్రధానంగా ఇప్పుడు చెప్తున్నాము. కార్తీక అంటే కృత్తికా నక్షత్రం ప్రధానంగా ఉండే కాలం. కృత్తిక 6 నక్షత్రాల సమూహం. ఈ 6 నక్షత్రాలే హృదయంలో, ఈ శరీరంలో ఉండే 6 చక్రాలుగా భావించడం జరుగుతుంది. చాందోగ్యంలో భూమా విద్య అని ఒక విద్య ఉంది. ఆ భూమా విద్య ఉపాసన సందర్భంలో సనత్కుమారుడు ఉపాసన చెప్తాడు, ఈ ఉపాసన చెప్తాడు. ఈ సనత్కుమారుడు ఆదిమ నాయకుల్లో, ఆదిమ పురుషుల్లో ఒకడు. సనత్కుమార, సనక, సనందన, సనత్కుమార, సనత్సుజాతులని నలుగురిలో సనత్కుమారుడు ప్రధానుడు. ఒకసారి ఒక పురాణంలో కథ ఉంది. శివుడు పార్వతి, సనత్కుమారుడు బ్రహ్మమానస పుత్రుడు కదా, బ్రహ్మ కుమారుడై పుట్టాడు, మనకు కూడా కుమారుడైతే బాగుండు, ఆయన జ్ఞానమయమైన మూర్తి, జ్ఞానాన్ని ప్రసాదించేవాడు, ఆయన మనకు కూడా కుమారుడైతే బాగుండని చెప్పి అనుకుంటారు. అనుకొని వాళ్ళు తపస్సు చేస్తే సనత్కుమారుడు ప్రత్యక్షమయ్యి వాళ్లకు నేను కుమారుడుగా పుడతా అని చెప్పేసి కుమారస్వామిగా జన్మించినట్టుగా ఉంది. స్కంద ఏవ సనత్కుమార అని ఉపనిషత్తులో చెప్తాడు. స్కందుడే సనత్కుమారుడు, సనత్కుమార్ రూపంలో వచ్చాడు. ఈ సనత్కుమారుడి ప్రసక్తి ఎందుకంటే, కుమారస్వామి 6 ముఖాల చేత బయట దేవతలకు విరోధులైన వాళ్లను ఎట్లా సంహరించాడో, అంతర్గతంగా ఉండేటువంటి తమస్సుని, కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యాల్ని తొలగించడానికి కూడా కుమారుడే చాలా ప్రధానమైన విషయం. అంచేత కుమారస్వామి కథ చూస్తే అగ్నిమయంగా కనిపిస్తుంది. ఆయన శివునికి పుత్రుడా, పార్వతీదేవి పుత్రుడా, అగ్నిపుత్రుడా, గంగపుత్రుడా, ఋషిపత్నుల పుత్రుడా అనేది సందేహమే. కానీ అందరికీ కుమారుడు. అంచేత దానికి షణ్మాతురుడు అన్నాడు. 6 తల్లులు కలవాడని చెప్పి ఆయనకు పేరు చెప్పడం జరిగింది. అంటే సనత్కుమారుడు అంటే ఏమిటంటే, మన లోకంలో ఉండేటువంటి, ఈ జీవితంలో ఉండేటువంటి సాధనకు సంబంధించినంత వరకు ఆ సాధనలో ఉండే ప్రధానమైన అంశమైనటువంటి ఉపాసనలో ఉండే అనేకమైన అంతస్తుని చెప్పేటువంటిది ఈ సనత్కుమార సంబంధంగా చెప్పబడుతున్న కుమారస్వామి యొక్క రూపం. ఈ కుమారస్వామి క్రౌంచ పర్వతాన్ని భేదించినట్టుగా మనకు పురాణాల్లో చెప్పబడింది. క్రౌంచ పర్వతం అనేది ఒక మహాపర్వతము. ఆ పర్వతాన్ని బాణం వేసి ఛేదించాట. ఆ బాణం వేసి ఛేదిస్తే అవతల ఉండే హంసలు, మానసరస్సులో ఉండే హంసలు ఆ క్రౌంచ పర్వతం యొక్క రంధ్రంలో నుంచి భారతదేశంలోకి వచ్చాయి. అంచేత మానసరస్సులో ఉండేటువంటి హంసలన్నీ ఇక్కడికి రావడానికి కారణం క్రౌంచ భేదం, క్రౌంచ పర్వత భేదం. క్రౌంచ పర్వత భేదం అనేది ఇంకొక ప్రతీకాత్మకంగా చూస్తే వాల్మీకి రామాయణ ప్రేరణ ఇచ్చినటువంటి క్రౌంచ వధ కూడా మనకు గుర్తొస్తుంది. ఈ జ్ఞాన రూపమైనటువంటి హంసలు లోకంలోకి ప్రవేశించడం, మన జీవనంలోకి ప్రవేశించడం అనేది ఒక ప్రధానమైనటువంటి ఆకర్షణగా మనం భావించాల్సి ఉంటుంది. ఈ జ్ఞానాన్ని లోకంలోకి తీసుకొచ్చిన మహానుభావుడు ఎవరంటే, శివపార్వతులకు కూడా తానే ప్రణవమై ఉపదేశించిన సనత్కుమారుడు యొక్క రూపాంతరమైన కుమారుడు. అంచేత కుమారస్వామి చేసిన పెద్ద ఉపకారం ఏంటంటే, లోకానికి వెలుగు తీసుకొచ్చాడు, జ్ఞానాన్ని తీసుకొచ్చాడు, ఉపాసన తీసుకుని వచ్చినాడు, లోకానికి కావలసిన క్షేమాన్ని తీసుకుని వచ్చినాడు, అసుర సంహారం చేసినాడు. ఆయన గురించి ఒక కవి అంటాడు, పన్నిద్దరైనట్టి భాస్కరులు పొడిచిరా అన కాంతులు మిసిడి కనులవాడని. 12 మంది సూర్యులు ఒకేసారి ఉదయిస్తే ఎట్లా ఉంటుందో ఆయన 12 కళ్ళు విచ్చుకుంటే అట్లా ఉందిట. అలాంటి ఒక అద్భుతమైనటువంటి సన్నివేశాన్ని చెప్తారు. ఈ కుమారుడి ఉపాసనకు సంబంధించినటువంటి ప్రధానమైన మాసం ఏమిటంటే కార్తీక మాసం. కార్తీక మాసంలో కృత్తికా నక్షత్రం నాడు పూర్ణిమ వస్తుంది. ఆ పూర్ణిమ తిథి నాడు కృత్తిక రావడం వల్ల ఆ రకంగా పేరు పెట్టుకోవడం జరిగింది ఈ మాసానికి. ఇక్కడ కుమారుడు ఒకవైపు శివుని కుమారుడుగా అవతరించినట్టుగానే విష్ణుదేవునికి అల్లుడుగా కూడా ఉన్నాడు. దేవసేన అని కుమారస్వామి యొక్క భార్య, ఆమె విష్ణుదేవుని కూతురు. ఇంద్రుడి తర్వాత ఇంద్రుని కూతురైంది. ఆ రకంగా ఇంద్రుడికి, విష్ణువునకు, శివుడికి ముగ్గురికి చెందినవాడై సర్వదేవతలకు, సర్వ
ఉపాసనలకు సర్వభావములకు ఆధారంగా ఉన్నాడు కుమారస్వామి. ఆ కుమారస్వామి జీవితాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే లోకంలో స్థితి కలిగించడం, లోకంలో ఒక రకమైనటువంటి శాంతిని కలిగించడం, సామరస్యాన్ని కలిగించడం చేశాడు. ఆయనకు ఉండేటువంటి దేవసేన వల్లి ఇద్దరిని చూస్తే ఒకరికి భౌతికమైన ప్రకృతితో సంబంధం ఉంటే ఒకరికి ఆధ్యాత్మికమైన ప్రకృతితో సంబంధం ఉంది. దేవతల యొక్క సేన దేవసేన, దేవతల యొక్క సేన దేవసేన అంటే అర్థమేంటి? ఆయన అధిపతి అయినటువంటి ఆ దేవసేనలందరికీ దేవతలంటే వెలుగు, దేవతలంటే జ్ఞానము, దేవతలంటే ప్రధానమైనటువంటి జీవన తత్వం. ఇలాంటి ఒక తాత్వికమైనటువంటి భూమికలో భారతదేశంలో మనం చేసే ప్రతి కార్యక్రమం, నిత్య కార్యక్రమాలు అన్నీ కూడా ఆ భూమిక మీద ఉంటవి. ఆ భూమిక మీద నిర్వహించింది మనకు ఒక పండగలాగా చేసుకుంటూ పోతున్నాం. కార్తీక మాసం అంతా మనకు పండుగ. కార్తీక మాసంలో దీపం వెలిగించడం అనేది ప్రధానమైనటువంటి కార్యక్రమం. ఎందుకంటే అరుణాచలము అగ్నిపర్వతము, అక్కడ దీపం వెలిగిస్తారు పుణ్యమనాడు. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివం అని అక్కడ జనం పాడుకునే పాట. అలాంటి ఒక అద్భుతమైనటువంటి సన్నివేశం. ఇక్కడ ఇంతమంది వేల మంది కూర్చుని దీపాలు వెలిగించడం, ఈ 15 రోజులుగా హైదరాబాద్లో కోటి దీపోత్సవాన్ని నిర్వహించడం, ఇలాంటి కార్యక్రమం ద్వారా ప్రజల్లో ఒక చైతన్యాన్ని నిలబెట్టినటువంటి ఎన్టీవీ వారికి అభినందనలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞత తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు. కోవెల సుప్రసన్నాచార్యుల వారికి కార్తీక వైశిష్ట్యం గురించి, దీపం యొక్క ప్రాముఖ్యత గురించి, అజ్ఞాన తిమిరాలను తొలగించి విజ్ఞాన జ్యోతులను వెలిగించి జగత్తుకు తమ కాంతిమయంతో సుశోభితం చేసి చైతన్య కిరణాల ద్వారా మనిషిని ఒక మహోన్నతుడుగా తీర్చిదిద్దడంలో దీపానికి ఉన్నటువంటి ప్రాముఖ్యతను తెలియచేస్తున్నారు. ఇక మన కార్యక్రమంలో ఈ యొక్క కార్తీక దీపోత్సవాన్ని మరింత సుసంపన్నం చేయడానికి విచ్చేశారు ఉత్తర కాశీ జటాశంకరధాం శ్రీ శ్రీ గోవిందాశ్రమ దండిస్వామి వారు. ముఖ్యంగా కార్తీక మాసంలో దీపం వెలిగించడం పుణ్యఫలం. అది యతీంద్రుల సమక్షంలో వారి అనుగ్రహ భాషణను వింటూ ఆ తరువాత కార్తీక దీపాన్ని వెలిగిస్తే అది అనంతకోటి పుణ్యఫలం. కాబట్టి ఇప్పుడు వారిని అనుగ్రహ భాషణ చేయవలసిందిగా కోరుతున్నాం. सच्चिदानंद भगवान की। हाँ, सब लोग नरेंद्र चौधरी धर्म टीवी पे सब लोग धर्म को नहीं छोड़ना, धर्म को लहराना। जैसी दीप जलती है ऐसी सदा चलती रहे। ऐसी दीप जलाना कि जो कि अपना धर्म अपने हाथ से ना चले जाए, हमारे आगे धर्म की आगे दीप जलती रहे। बोलो सच्चिदानंद भगवान की, बोलो काशी विश्वेश्वर भगवान की, बोलो बद्री विशाल भगवान की, गंगा मैया की। हर हर महान। ధన్యవాదాలు. హర హర మహాదేవ్. శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామికి ఈ కార్తీక మాసంలో స్వామివారిని ఎన్నిసార్లు స్మరిస్తే అంత పుణ్యఫలం లభిస్తుంది. ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తమ అనుగ్రహ భాషణతో మనల్ని వారు చక్కగా ఆశీర్వదించారు. తరువాత కొడవటూరు సిద్ధులగుట్ట దత్తపీఠం పీఠాధీశ్వరులు శ్రీ 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 ప్రభాకరాశ్రమం దండిస్వామి వారిని తమ అనుగ్రహ భాషణతో సుసంపన్నం చేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. नारायण हरि. ओम श्री गणेश शारदा गुरुभ्यो नमः. एकशैलाक्ष नगरे विजयवत्सर कार्तिके, एकशैलाक्ष नगरे विजयवत्सर कार्तिके,
కోటి దీపోత్సవే దివ్యే భవేద్ధర్మం సనాతనం నరేంద్ర చౌదరీ చైవ భక్తిధర్మ ప్రచారకః గోవిందార్యేణ గురునా శుభం భూయాద్విశేషతః. స్వస్తి సర్వేషాం సన్మంగళాని భవంతు. నారాయణ హరి. ధన్యవాదాలు శ్రీ శ్రీ ప్రభాకరాశ్రమం దండి స్వామి వారికి. అలాగే ఆ తరువాత హైదరాబాద్ జగన్నాథ్ మఠ్ మఠాధిపతి శ్రీ వ్రతధర శ్రీనివాస రామానుజాచార్యుల వారిని తమ అనుగ్రహ భాషణతో మంగళకరంగా మనల్కి దివ్యాశీస్సులు అందించవలసిందిగా కోరుతున్నాం. కాశ్యపాన్వే సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రియాజుషం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ప్రియ భగవద్ భాగవत बंधु, माँ पुट्टिनी प्लेस काशी अयोध्या में हमारा पढ़ाई लिखाई हुआ. हैदराबाद में आकर हमें थोड़ा थोड़ा तेलुगु भी बोलने का मौका मिला. तेलुगु ఎక్కువ రాదు, మరి ప్రయత్నం చేస్తా. ఇది అందర్ కొంచెం గల్తీ ఉంటే